కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా పోలీసు కాపలా పెట్టిన అసలు మొత్తం పెట్టారండి, రోడ్డు పక్కన నుంచోబెట్టారు పోలీసులు అందరినీ కూడా. అయినా పోలీసులు ఆగారు, జనం వెల్లువలా వచ్చారు, ఉప్పెనలాగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మంచిది. మీకు బయటపడకపోతే మాత్రం మీరు రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.